వరకు ఉన్నాం దట్ ఈ జడ్జ్మెంట్ నా తీసుకొని ప్రతి ఒక్క స్టేట్కి వెళ్తాం, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి వాళ్ళకి మన అసిస్టెన్స్ ఇస్తాం, ఇది ఎలాగా అమలు చేయాలి. అది ఎంతో కొంత మనం చేయొచ్చు. ఎందుకంటే జడ్జ్మెంట్ది ఒక అంశం మైండ్లో మార్పు, ట్రైనింగ్, యాటిట్యూడ్ బిల్డింగ్ అది ఉంది. అది మేము మాలాంటి ఏదైనా ఆర్గనైజేషన్ గవర్నమెంట్ తోటి ఒక కోఆపరేషన్లో చేసుకుంటే చేయవచ్చు. బట్ ఈ జడ్జ్మెంట్లో చాలా ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది, అంటే బడ్జెట్స్ కూడా పెట్టాలి. అది మేము చేయడానికి లేదు, గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఇన్. అండ్ దట్ ఈస్ అక్కడ నాకు అనిపిస్తుంది సుప్రీంకోర్ట్ ది రోల్ ఇంపార్టెంట్ అయిపోతుంది. సుప్రీంకోర్ట్ పట్టుకొని లాగితే మీరు చెయ్యాలి తప్పకుండా దీంట్లో కొంచెం పెట్టాలి అని చెప్తే మేబీ అది కూడా వర్క్ అవ్వచ్చు. సో చాలా హోప్ ఉంది ఏదో ఒకటి జరుగుతాయి అని. బట్ అదే సమయంలో ఒక ముట్టాల్లాగా బ్లైండ్గా బిలీవ్ చేయటం లేదు, ఇది స్వతగా జరుగుతుంది. దీనికి చాలా పుష్ అవసరం. ఎగ్జాక్ట్లీ. సివిల్ సొసైటీ పరంగా మాలాంటి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు కూడా దీంట్లో పుష్ చేస్తుంది అని జడ్జిమెంట్లో రాసి ఉంది. సో దట్ ఈస్ అ వే ఆఫ్ హోప్.